బైబిల్‌లో పువ్వుల గురించి అనేక చోట్ల సారూప్యతలను, ఉపమానాలను ప్రస్తావించినప్పుడు ఉపయోగించబడ్డాయి. మన చుట్టూ అందమైన పువ్వులను మనం తరచూ చూస్తాం. దేవుని అద్భుతమైన సృష్టి మరియు మన పట్ల ఆయనకున్న లోతైన ప్రేమను పువ్వులు గుర్తు చేస్తాయి. పువ్వులు వికసించి ప్రపంచానికి ఆనందం మరియు రంగును తెచ్చినట్లే, దేవుని వాక్యము మానవుని జీవితం, విశ్వాసం మరియు దేవుని నిబంధన గూర్చి విలువైన పాఠాలను బోధిస్తుంది. యేసు ప్రభువు సర్వ మానవాళికి చింతించవద్దని నేర్పడానికి మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 నుండి 30లోను, లూకా సువార్త 12వ అధ్యాయం 26 నుండి 27లోను పువ్వులను గూర్చి ఉపదేశిస్తూ దేవాతి దేవుడు ప్రకృతిని అలంకరించిన విధానాన్ని గుర్తు చేస్తూ వచ్చారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 నుండి 30 వచనాల్లో, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల, అల్పవిశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. లూకా సువార్త 12వ అధ్యాయము 26, 27 వచనాలను చూసినట్లయితే, కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. ఈ 2 సువార్తల్లో ఉన్న వాక్య సారాంశం ఒక్కటే. అల్పమైన వాటికే అంత వైభవాన్నిచ్చిన దేవుడు తన సారూప్యంలో చేసిన మానవుని ఇంకెంతగా అలంకరిస్తాడో, అల్పమైన మన జీవితానికి ఎంత వైభవాన్నిచ్చారో ఈ వచనాలు ఆధ్యాత్మికమైన సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాయి. చంచలమైన మానవ జీవితంపై దేవుని యొక్క కటాక్షాన్ని, కరుణా హస్తాన్ని, ఆయన ప్రమాణం చేసిన క్రొత్త జీవితాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రకృతిలోని పువ్వులు చక్కటి రంగులతో, సువాసనలతో ఎదగడం మనం చూసినప్పుడు, వాటికున్న సువాసనే కానీ, అందమే కానీ స్వయం కృషి వల్ల తెచ్చుకున్నవి కాదని, దేవుడే వాటిని అలంకరించాడని, అవి వికసించే విధానము ప్రభువుపై మనకున్న విశ్వాసంతో, నమ్మకంతో జీవించడానికి ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఇంతగా సంరక్షించే దేవుడు మనకున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.